Then you should brought it to us, no? You should tell them మీకు సీఎం మీటింగ్ వెళ్తున్నప్పుడు మీరు ఈ విధంగా చెప్పాలి. అన్ని నైసిటీస్ మాట్లాడితే ఏముంటుంది మేడం? మీరు అందరూ కూర్చొని నైసిటీస్ మాట్లాడి హాయ్ బాయ్ అనుకుంటే ఎట్లా అండి? ఏదైనా బెదిరిస్తే వాళ్ళు చేయమని చెప్పండి. Then I'll speak to them. Then I'll become a public approach. అంటే ప్రో ఇండస్ట్రీ అంటే మొత్తం ఆరోగ్యాలు నాశనం చేయమని కాదు. ప్రో ఇండస్ట్రీ అంటే ఓకే, ప్రో ఇండస్ట్రీ అర్థమైందంటే ఓకే దిస్ ఇస్ ద ఇష్యూ. వాళ్ళు ఏం చెప్పాలి? మాకు మీరు కొంత ట్యాక్స్ తగ్గించండి. దెన్ ఇట్ అఫీషియల్. లేదంటే మీరు అక్కడికి వేయాలి, సిమెంట్ వేయాలి, మా డబ్బులు మాకు సరిపోవట్లేదు అంటే దెన్ విల్ సీ సంథింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తాం. ఇదేమో ప్రైవేట్ గా మీరు సెటిల్ చేసేసుకొని లోకల్ వాట్ ఎవర్ పొలిటికల్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడీ. నేను అనేది ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్థానాలు పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి గలగలను బిల్లబిల్లను ఎందుకు? ఆ పదప్రయోగం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని బిల్లబిల్లని మాట్లాడాము. ఎంత ఉండాలి? పుష్కరానికి అందరూ వస్తారు. పుణ్యస్థానాలు పుష్కరానికి అందరూ వచ్చినప్పుడు ఇట్ ఇస్ నాట్ పొల్యూట్. ఇక్కడ నాకు పుణ్యం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేస్తే మనం ఖచ్చితంగా రోగాలు. మీరు ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ పెట్టుకున్నా, పక్కన పుష్కర్ ఘాట్ ఇది అందంగా పెట్టి పుష్కర్ ఘాట్ లో ఉన్న చెత్త అంతా మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి. బీయింగ్ టూరిజం మినిస్టర్ మీరు చెప్పాలి. అలా కాదు, మీరు ఎస్టీపీ మీరు కూర్చొని ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ మీద కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కావట్లేదండి. రేపు పొద్దున మిమ్మల్ని Then as a party, don't you think we will be held accountable? మధ్యలో ఇలా పెట్టేసి